మీ యొక్క తండ్రి జీన్స్ ఉంటే, యేసయ్య మీ తండ్రి, ఆయన జీన్స్ మీ రక్తంలో నిజంగా ఉంటే ఆయన లాగానే మీరు సువార్త చేస్తారు. ఎవరిలాగా చేస్తారు? యేసులాగానే చేస్తారు. 33 చేయండి చచ్చిపోండి. హల్లెలూయా. కానీ 3.5 సంవత్సరం తుమ్ములైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్. అది యేసు యొక్క శక్తి. క్రూసైడ్ జరుగుతున్నాయి, వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పోతున్నాం, అదే చైర్లో కూర్చుంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం. నో బిజినెస్, జస్ట్ జీసస్ బిజినెస్. యు ఆర్ ఎక్విప్డ్ by the business of Jesus. మీరు యేసు యొక్క పని మీద మీరు ఎలాగైనా నింపబడి ఉన్నారు. You are equipped for the work of Jesus. యేసు పని కొరకే మీరు బలపరచబడి ఉన్నారు. You are given birth just because of Jesus. యేసు కొరకు మాత్రమే మీరు జన్మించబడి ఉన్నారు. You are equipped because of Jesus. యేసు కొరకే మీరు శక్తితో నింపబడి ఉన్నారు. Jesus is so powerful. యేసు ఎంతో శక్తిమంతుడు ఆయన. When Jesus was baptized, యేసు బాప్తిస్మం పొందినప్పుడు there were 6 important things take place. 6 విషయాలు అక్కడ జరిగినవి. Why I am telling you about the baptism? Because Holy Spirit God was involved in their life. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో కూడా ఎలాగైనా జోక్యం చేసుకుని ఉన్నాడు కనుక బాప్తిస్మాన్ని గురించి నేను చెప్తూ ఉన్నా. Glory to Jesus. యేసుకే మహిమ. When Jesus was about to start his ministry, యేసుక్రీస్తు వారు తన సేవా పరిచర్య ప్రారంభించడానికి అన్నట్టుగా సిద్ధంగా ఉన్నప్పుడు he felt that he needed Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఆయన అనుకుని ఉన్నాడు. So he went to the Jordan River. కాబట్టి ఆయన యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు ఆయన. And he told to John, John, baptize me. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మం ఇమ్మని అడిగారు. Because if you baptize me, then only I can receive the anointing. నీవు బాప్తిస్మం ఇచ్చినప్పుడే అభిషేకం నా మీదకి వస్తుంది అన్నారు. Then only I can start my ministry. అప్పుడే నా సేవ నేను మొదలు పెట్టగలను అంటున్నాడు. You cannot start your ministry without baptism. బాప్తిస్మం లేకుండా నువ్వు యేసు కొరకు జీవించే సేవ చేయలేవు. Today I wanted to tell you what is the real baptism. నిజమైన బాప్తిస్మం అంటే ఏంటో నేను చెప్తున్నాను ఈ రోజు. It's not it has to be a water baptism. It's not చిలకరింపు baptism. No. చిలకరింపు అనేది కాదు, నీటిలో ముంచినటువంటి బాప్తిస్మం. That is not there in the Bible. I cannot read anywhere about that. ఎక్కడ ఆరాధన దాని గురించినటువంటి విషయాన్ని బైబిల్లో చదవడం లేదు. What I can see is there is only a water baptism. నీళ్ళ బాప్తిస్మం, నీళ్ళలోనికి వెళ్ళినటువంటి బాప్తిస్మమే కనబడుతుంది. If ఒకవేళ మీకు చిలకరింపు బాప్తిజం ఉంటే మీ లోపల ఉన్న ఆత్మ కూడా చిలకరింపు లాగానే ఉంటది. అది పడతది పోతది, పడతది పోతది. అదే కంప్లీట్ బాప్తిజం ఉంటే అది కంప్లీట్ గా మీ జీవితంలో ఉంటది. హల్లెలూయా. So there is only one baptism in the Bible, and that is water baptism. ఒకే ఒక బాప్తిస్మం బైబిల్లో చెప్పబడుతుంది, అది నీళ్ళలోనికి దిగినటువంటి బాప్తిస్మం. When Christ was about to start his ministry, he came to Jordan and he asked John to baptize me. యేసుక్రీస్తు వారు తన సేవ మొదలుపెట్టినటువంటి దినములలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిస్మం ఇమ్మని అడిగాడు ఆయన. The first thing happened is Jesus was ready to start his ministry. మొట్టమొదటి విషయం ఏంటంటే యేసయ్య తన సేవను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. And the second thing is Jesus has shown the importance of water baptism. రెండవది ఈ యొక్క నీళ్ళ బాప్తిస్మం అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యత యేసు తెలియజేశారు. And the third thing he said that it is very important for you to live in this world, that you have to be filled by the Holy Spirit. నీవు ఈ లోకంలో జీవించడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అభిషేకాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు. And the fourth thing, the Holy Spirit God himself came upon him and proving that he is righteous. నాలుగవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చి ఆయన నీతిమంతుడు అని రుజువు చేస్తున్నారు. And the fifth thing, the Almighty God himself gave him an official certificate saying he is my son. ఐదవ విషయం ఏంటంటే సర్వశక్తి కలిగినటువంటి తండ్రి అయిన దేవుడే ఆయన గురించి ఒక మాట చెప్తూ ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్పారు. And he was given an approval by God that he is my son. ఈయన నా ప్రియమైన కుమారుడు అని ఆ తండ్రి అయినటువంటి దేవుడే ఒక విషయాన్ని తెలియజెప్పారు. Dear brothers and sisters, ప్రియ సోదరుడా సహోదరి, and the last thing he showed is ఆ బాప్తిస్మములో ఆరవ విషయం, చివరి విషయం ఏమనగా that every humankind, ప్రతి మానవుడు కూడా has to go into the water to die and to come again. ప్రతి నరుడు కూడా ఆ నీళ్ళలోనికి వెళ్ళి అక్కడ సమాధి చేయబడినట్టుగా చచ్చిపోయి ఆ తర్వాత మళ్ళీ సజీవుడిగా పైకి రావాలి. That is the importance he wanted to show the world. అదే ఈ లోకానికి చూపించాలని దేవుని యొక్క ప్రాముఖ్యత. That's why he went for the water baptism into the Jordan River. అందుకనే యేసు కూడా నీళ్ళలోనికి వెళ్ళెను. When Jesus only went into the water, what is the problem with me? అరే యేసయ్య నీళ్ళలోనికి వెళ్ళినప్పుడు నీకు నాకు సమస్య ఏంటండి? Because he wanted all of us to go and do a proper baptism like that. మనమందరం కూడా వెళ్ళి సరైనటువంటి బాప్తిస్మమే పొందాలని యేసయ్య కోరుతున్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదరుడా సహోదరి, these 6 things will happen in your life. ఈ 6 విషయాలు నీ జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. You will be
you will be given a righteousness certificate. నీవు నీతిమంతుడు అనే ఒక ధృవపత్రం నీకు ఇవ్వబడుతుంది. You will be accepted by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నీవు అంగీకరించబడుతున్నావు. You can able to start your ministry. నీ సేవా పరిచయం మొదలు పెట్టగలుగుతావు. And Almighty God will give you approval, a certificate of son. అలానే తండ్రి అయినటువంటి దేవుడే నీవు కుమారుడు అనేటువంటి ధృవీకరణ పత్రం నీకు ఇస్తారు. The world will give you the certificate of birth. ఈ యొక్క లోకములో అయితే మనకి బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు. But God will give you a certificate of son. కానీ దేవుడైతే నువ్వు కుమారుడివి అనేటువంటి సర్టిఫికెట్ ఇస్తాడు. And if you have that certificate, there is no qualification, there is no certificate greater than that. ఎవరు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క కుమారుడు అనేటువంటి సర్టిఫికెట్ పొందుకుంటావో దానికంటే అధికమైనటువంటి సర్టిఫికెట్ మరొకటి లేదు, అర్హత మరొకటి లేదు. And when you are given that approval, you can go anywhere in the world and you can become apostle, you can become pastor, you can become evangelist, you can become prophet or anything. దేవుని యొక్క కుమారుడు అనేటువంటి సర్టిఫికెట్ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో లోకంలో ఎక్కడికైనా సరే నువ్వు ఒక పాస్టర్ గానో అపోస్తలుడు గానో ప్రవక్త గానో మరి ఏదైనా సరే అటువంటి రీతిగా నువ్వు వెళ్ళగలుగుతావు. You have all these approvals. What you have to do, you have to go into the water baptism. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలంటే నీళ్ళలోనికి వెళ్ళాలి బాప్తిస్మం కొరకు. I'm going to close the word now. ఇప్పుడే నేను వాక్యానికి ముగిస్తూ ఉన్నాను. I just want to tell you few things about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. In Ephesians 2 chapter 18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:18 we were given one spirit and that spirit can only take us to Father. ఒకే ఒక్క ఆత్మ మనకి ఇవ్వబడినది. ఆ ఆత్మయే మనల్ని తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళేది. That is Holy Spirit. ఆత్మయే పరిశుద్ధాత్మ. In Romans 8:26, రోమా 8:26లో your Holy Spirit will pray for you, will intercede for you, will protect you. ఈ యొక్క పరిశుద్ధాత్ముడే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు. In John 4:24 we see God is spirit and worship him in spirit. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మయే ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. If you do not worship him in spirit, there is no use of that worship. ఆత్మలో గనుక నువ్వు దేవుని ఆరాధించకపోతే ఆరాధనలో ప్రయోజనమే లేదండి. If you want to impress God, if you want to love God, you have to worship him in spirit. నువ్వు దేవుని ప్రేమించాలంటే దేవుని యొక్క మెప్పు పొందాలంటే ఆత్మతో నువ్వు ఆరాధించి తీరాలి. In Luke 24:49 it says, remain in the city till you receive the power of the Holy Spirit. లూకాసు సువార్త 24:49 ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారంటే పైనుండి మీరు శక్తి పొందుకునేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అన్నాడు. And when Peter received the anointing, the first time he baptized 3,000 and then he baptized 5,000 people. పేతురు గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన నింపబడి మాట్లాడి ఉన్నాడో మొదటిసారి ఆయన 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత 5,000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని యొక్క సంగమా అక్కడ కేవలము 10,000 3,000 కాదండి, అక్కడ కంప్లీట్నెస్ జరిగింది. కంప్లీట్ ప్రాజెక్ట్ అనగా 3,000 మంది ఉన్నారు, 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. రెండోసారి 5,000 మంది ఉన్నారు, 5,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. హోలీ స్పిరిట్ గాడ్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ పని చేయడండి, ఆయన కంప్లీట్ పని చేస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. మనం చదువుతున్నప్పుడు మనం ఏమంటామంటే అరే 10,000 మంది లక్షల మంది ఉన్నప్పుడు మేబీ 1 lakh people were there and only 3,000 people were baptized. బహుశా అక్కడ 1,00,000 మంది ఉన్నారండి, అందులో నుంచి 3,000 మంది రక్షింపబడ్డారు అనుకుంటా. Maybe 50,000 people were there and only 5,000 people were baptized. బహుశా ఒక 50,000 మంది ప్రజలు అక్కడికి వచ్చి ఉండొచ్చండి, అందులో నుంచి ఒక 5,000 మంది బాప్తిస్మం పొందారు అనుకుంటాం. No my dear brothers and sisters, కాదండి, అలా కాదండి. On the first time when he stood there was 3,000 people. ఈ యొక్క పేతురు గారు అభిషేకంతో నింపబడి మొట్టమొదటిసారి నిలబడినప్పుడు 3,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. And 3,000 people everything complete baptized. ఆ 3,000 మంది కూడా బాప్తిస్మం పొంది ఉన్నారు. Second time he stood and there were 5,000 people and 5,000 people were baptized. రెండోసారి ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు 5,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు, 5,000 మంది బాప్తిస్మం పొంది ఉన్నారు. Wonderful Jesus, that is the power of Holy Spirit, completeness. అద్భుతమైనటువంటి యేసండి పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత. You believe, మీరు నమ్మండి, and you keep faith in your heart, విశ్వాసం ఉంచండి హృదయంలో, and you see what you want to see with your eyes. అప్పుడు నీ కళ్ళతో ఏమి చూడాలనుకుంటావో అది చూడండి. Because your eyes has to see what Jesus' eyes are seeing. నీ యొక్క కన్నులు ఎలా ఉండాలంటే యేసు చూచేవి చూచేడుగా ఉండాలి. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దావీదు హృదయానుసారుడు అంటే ఆయన దేవుడు ఏది ఆలోచిస్తున్నాడో ఆయన అదే ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏది చూస్తున్నాడో ఆయన అదే చూస్తున్నాడు. దేవుడు ఏది తలస్తున్నాడో ఆయన కూడా అదే తలస్తున్నాడు. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని బైబిల్ చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కాబట్టి ఆయన దేవుడు ఏది ఆలోచిస్తున్నాడో ఆయన ఆలోచించగలడు. దావీదులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కాబట్టి దేవుడు ఏది తలస్తున్నాడో ఆయన తలస్తున్నాడు. వీక్షించారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. God bless you.